ఈయన అయతుల్లా అలీ ఖమేని, ఇదివరకటి మొదటి ఖమేని. అమెరికా ఎప్పుడు ఇలాగే చేస్తుంది, ఒకవైపునేమో చర్చలు అంటుంది, రెండవ వైపునేమో మా యుద్ధ విమానాలు వెళ్ళాయి అవేం చెప్తుంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. మేమైతే ఇలాంటి వాటికి బెదిరేటటువంటి ప్రసక్తి ఏం లేదు. ఇప్పుడు అదే చేస్తే మా దగ్గరే కాదు అన్ని చోట్ల కూడా మీరు యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు చాలా భంగపాటుకు గురయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ఇంకో పెద్ద ప్రకటన చేశాడు, మనం యూరోపియన్ యూనియన్తో ఇది డీల్కు చర్చలు జరిపాం కదా, ఇరాన్ యూరోపియన్ యూనియన్ మీద తీవ్ర స్థాయిలో దాడి చేసింది. యూరోపియన్ యూనియన్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని ఉంటారు వాళ్ళు సైనికులు, వీళ్ళను టెర్రరిస్టుల కింద వాళ్ళు లెక్క కట్టి ఒక ప్రకటన చేశారు. సో యూరోపియన్ యూనియన్ అనేది కేవలం ట్రంప్తో పాటు నడిచేటటువంటి ఎప్పుడు వాళ్ళ తోడు దొంగ లాంటిది. కాబట్టి ఈ యూనియన్ కూడా మేము యూరోప్ను కూడా ఏమాత్రం పరిగణించమని వాళ్ళు చెప్పారు. మనం యూరోపియన్ యూనియన్తో పొత్తు పెట్టుకున్నాం. సో పరోక్షంగా ఇక్కడ ఇరాన్ వైఖరికి భారతదేశ వైఖరికి కూడా ఒక తీవ్రమైన వైరుధ్యం వస్తుంది. ఇది మరి ఎక్కడికి దారితీస్తుంది? ఇది అమెరికాలోనే ఒక విధంగా ఆశ్చర్యకరం ఏంటంటే నిన్న ట్రంప్ ఒక ప్రకటన చేశాడు, ఈ పౌరులు విదేశీయులు పంపివేత ఇట్లాంటి విషయాల్లో మీరు డెమోక్రాట్లు పాలించే రాష్ట్రాల్లోకి వెళ్ళకండి అన్నాడు. అంటే అమెరికాలోనే ఒక అంతర్గతమైన ఘర్షణ. ఎందుకంటే షట్ డౌన్ వచ్చింది కదా, బిల్లులు ట్రెజరీ బిల్లులకు ఆమోదం తెలపక. సో ఒకవైపున అమెరికా అంతర్యుద్ధం, రెండోది అమెరికా వెనిజులా, క్యూబాతో మాట్లాడుతున్నామన్నారు. మళ్ళీ క్యూబా గవర్నమెంట్ నేను తీవ్రమైన ప్రకటన చేసింది, ఏమనంటే చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉంది, మేము గట్టిగా ఎదుర్కొంటాము అని. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా అతను వీటిని తెరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకరు వ్యాసం కూడా రాశారు, ఈ డిగో గార్షియా యుద్ధ స్థావరానికి సంబంధించి చూస్తే ఈవెన్ మారిషస్ వాటి మీద, మాల్దీవులు వాటి మీద కూడా అమెరికా వెళ్తుందా అనే ఒక సందేహం కలుగుతుంది. అదే జరిగితే భారతదేశానికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది డిగో గార్షియాను అమెరికా టచ్ చేస్తే. కాబట్టి వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. కానీ ఈ సమయంలో వెనిజులా చమురు భారతదేశం కొంటుంది అని ఇంకో ఒక్క పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మటుకు చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. ఈపిస్టైన్ ఫైల్స్ అని నిన్న ఈపిస్టైన్ ఫైల్స్ విడుదలయ్యాయి కదా, ఆ ఫైల్స్లో అసభ్యమైన అంశాలు ఎవరెవరు ఏమున్నారో అది పక్కన పెడితే అందులో మోదీ ప్రస్తావన ఉంది. మోదీ ఇజ్రాయిల్కి వెళ్ళడానికి సహాయం అడిగాడని ఆ ఈప్స్టైన్ అనేవాడు మీడియాకు చెప్పాడు. అది కూడా ఎప్పుడు జరిగింది అంటే అనిల్ అంబానీ, నాట్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఒక రక్షణ కంపెనీని ఏర్పాటు చేసి రఫేల్ డీల్ ద్వారా వచ్చేటటువంటి విమానాల ఆధునీకరణ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పగించటం అనే ఒక ప్రక్రియ జరిగింది. సో ఆ సమయంలో అటు ఫ్రాన్స్తో సమస్య, భారతదేశంలో రఫేల్ కుంభకోణం గురించిన చర్చ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మోదీ అంబానీల ప్రస్తావన పదే ఈప్స్టైన్ అనేవాడు చేశాడు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఓ ప్రకటన చేశారు, కేసీ వేణుగోపాల్, దీని మీద తప్పకుండా విచారణ జరిపి పూర్తి విషయాలు ఏమున్నాయో చెప్పాలని ఆయన చేస్తే బీజేపీ అధికార ప్రతినిధి మటుకు లేదు మాకేమీ సంబంధం లేదు, అట్లాంటివి ఏం జరగలేదు, అది సింపుల్గా సరిపెట్టారు. నిజానికి విదేశాంగ శాఖ కూడా ఏం చెప్తుంది అంటే ఏవో చాలా చిక్కుముళ్ళు అయితే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.